నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గణేష్ మహారాజ్ కి సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికిన భక్తజనం. ఉత్సాహంగా ఊరేగింపు వేడుకలు. రాజకీయ దురుద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్న జోగు రామన్న. రాచరిక పాలన నుంచి విముక్తి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. మారుమూలలో ఉన్న ఆదిలాబాద్ని అభివృద్ధి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పరంగా సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశానికి వచ్చిన డక్కన్ భారతదేశంలో 4 రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, ఏపీలోని కొన్ని ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేదన్నారు. సంవత్సర కాలం తర్వాత 17 సెప్టెంబర్ 1948లో భారతదేశంలో విలీనమైందన్నారు. ఆ రోజును పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేలా ఆదేశాలు చేశారన్నారు. ఎన్నికల సమయంతో పాటు వరంగల్ రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్స్ పూర్తి స్థాయిలో అమలు చేస్తారన్నారు. రేషన్ కార్డులు లేని రైతులతో పాటు సాంకేతిక లోపం కారణంగా రైతు బంధు రాని రైతుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. వారికి త్వరలో రుణమాఫీ అవుతుందన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు లేని వారికి ఈ నెల చివరి నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈరోజు ప్రజాపాలన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ చరిత్ర తెలియదు కాదు. మన దేశము 1947 15th ఆగస్ట్ 1947లో ఇండిపెండెంట్ వచ్చింది. కానీ మన దగ్గర అప్పటికే దాదాపు 500 పైన రాష్ట్రాల్లో చిన్న చిన్న రాజులు, నవాబులు పరిపాలన చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ స్టేట్ నిజాం పరిపాలనలో ఔరంగాబాద్ మొదలు పెట్టుకుంటే అక్కడ కర్నూలు వరకు, అంటే ఇప్పుడున్న 4 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్ర, ఇవన్నీ కలిసి దక్కన్ స్టేట్ అని ఉండే. దానికి నిజాం 6 ఆయన పరిపాలన చేస్తున్న సమయంలో మరి మనకు ఇండిపెండెంట్ వచ్చినా మనకు మాత్రం 13 నెలల తర్వాత మనకు ఇండిపెండెంట్ వచ్చింది. అప్పుడు క్యాబినెట్ నిర్ణయం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకు అప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాం ప్రభుత్వానికి సరెండర్ చేసి యూనియన్ గవర్నమెంట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని మర్జర్ విలీనం చేసిన ఆ దినం, దాని పేరు 17 సెప్టెంబర్ 1948. ఈరోజు అలాంటి ఇంపార్టెంట్ దినము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మన ప్రజాపాలన మీద ఒక కార్యక్రమాలు పెట్టుకొని దాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో ఉత్సాహాలుగా మనం చేసుకుంటున్నాం.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం సరికాదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అజయ్, రమేష్, యూనిస్ అక్బానీ, స్వరూప, నారాయణ, పరమేశ్వర్, తిరుపతి తదితరులున్నారు. జోగురామనగర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, సీఎం 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 గుంపు మేస్త్రి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించారన్నారు. కానీ రాజకీయ దురుద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిని అవమానించేలా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని అక్కడే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇచ్చి వాపసు తీసుకున్నందుకు వందలాది మంది యువకులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. అందుకే మీ తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీకి మీ నాయకుని యొక్క రాజీవ్ గాంధీ యొక్క విగ్రహం పెట్టేటువంటి నైతిక హక్కు లేదు కాబట్టే ఈరోజు ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఇలా మా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తూ నిరసన కార్యక్రమం జరుపుతున్నటువంటి మా ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, సోదరులకు, సోదరుమణులందరూ కూడా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి వాపసు తీసుకున్నందుకు వందలాది మంది, వేలాది మంది యువకులు, తెలంగాణ అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కాబట్టే ఇలా మేము నిరసన తెలుపుతాం. మా కేసీఆర్ గారి నాయకత్వంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టి పక్కనే దానికి అంబేద్కర్ గారి పేరుతోటి సచివాలయం పేరు పెట్టుకున్నాం. అమర జ్యోతి నిర్మాణం చేసుకున్నాం. తెలంగాణ తల్లి విగ్రహానికి కొరకు జాగా చూసుకొని పెడితే వీళ్ళను దాన్ని అక్కడ కేసీఆర్ని బదనాం చేయడానికి కొరకు తెలంగాణకు ద్రోహమైనటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా అక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ పెడితే మేము మీకు ఖచ్చితంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రేపు 4 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మా కేసీఆర్ గారి నాయకత్వంలో నీ రాజీవ్ గాంధీ బొమ్మని పీకి నీ గాంధీ భవన్లో పెడతామని. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలను జరుపుకుంటూ హైందవ ధర్మం గొప్పతనాన్ని చాటాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంగళవారం వినాయక్ చౌక్లోని సరస్వతి శిశు మందిర్లో గణేష్ నిమజ్జన సార్వజనిక శోభాయాత్రను కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ గౌసాలంలతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మట్టి వినాయకుణ్ణి ఉంచి జెండా ఊపి శోభాయాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా శిశు మందిర్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, ప్రముఖ వ్యాపారవేత్త బజరంగ్ అగర్వాల్, ప్రధాన వక్త ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్ నర్ర వెంకట శివకుమార్, హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపెల్లి హనుమన్లు, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, సంఘటన మంత్రి ఇత్నూర్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ 10 రోజుల పాటు హిందూ సమాజం సభ్యులు గణేష్ను ప్రతిష్ఠించి పూజలు చేసి భక్తిని చాటారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటూ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఐక్యంగా ఉంటూ దేశ సమైక్యతను పెంచాలన్నారు. ఉత్సవ సమితి, పోలీసుల సూచనలు పాటిస్తూ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భక్తి కనబర్చేలా నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు.
ఇంత మంచి పండుగ మీ అందరికీ తెలుసు. ఏమైనా శుభ కార్యక్రమం చేయాలి అంటే ఫస్ట్ మనం గణేష్ మహారాజ్కి పూజ చేస్తాం. కాబట్టి మన జిల్లాలో ప్రతి ఒక్క శుభ కార్యక్రమం అట్లానే జరగాలి. గణేష్ మహారాజు వారు ఆశీర్వాదం మనం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఇట్లానే ఒక అభివృద్ధి మార్గంలో పోవాలి. గణేష్ మహారాజ్కి కూడా మనం పూజ చేయిస్తూ అందరూ మంచి ఆరోగ్యంలో ఉండాలి. పిల్లలు కూడా అందరికీ మంచి వైద్య కానీ విద్య కానీ అందరికీ అందాలి. ఆ గణేష్ మహారాజ్ భగవంతునికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ ఆదిలాబాద్ జిల్లా ఇట్లానే అన్ని ఆస్పెక్ట్స్లో పూరిగతిలో వెళ్ళాలి. మీ అందరి తరఫు నుంచి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా గణేష్ మహారాజ్కి కూడా కోరుతున్నాము. ప్రతి శుభకార్యం వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుందని 10 రోజుల పాటు పూజలు అందించి నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాజాశిషా సూచించారు. పట్టణంలో 6 నుంచి 700 వరకు వినాయకులను ప్రతిష్ఠించారని, జిల్లా వ్యాప్తంగా 1200కు పైగా ప్రతిష్టనలు జరిగాయని, ఆదిలాబాద్లో జరిగే ఉత్సవాలను చరిత్ర ఉందని, దీన్ని ఇలానే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ గణేష్ ఉత్సవాల్లో 2వ స్థానం సాధించిందని, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మనతో పాటు పక్కవారిని కూడా సంతోషంగా ఉంచడమే సనాతన ధర్మమని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు నిమజ్జనాన్ని జరుపుకోవాలని సూచించారు. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. హిందువుల పండుగల గురించి ఆలోచిస్తూ ఉన్నది. హిందూ పండుగల గురించి రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. హిందువులు ఎప్పుడు కూడా ఎవరికి కీడు జరగాలని కోరుకోరు. హిందువుల యొక్క మాటలలోనే సర్వే జనా సుఖినో భవంతు అనే మాట ఏదైతే ఉన్నదో ప్రపంచంలో ఏ మతానికి ఇంత గొప్ప మాటలు లేవు. అది కేవలం ఒక్క హిందువులకు మాత్రమే సాధ్యమవుతుంది. పండగ జరుపుకున్నప్పుడు మనం సంతోషంగా ఉంటూ పక్కవారికి కూడా సంతోషం నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా ఆదిలాబాదు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వినాయక మండల భక్తులకు యువకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామూహికంగా జరుపుకునేటటువంటి యొక్క నిమజ్జనంలో మనమంతా కూడా సంతోషంతో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ ఆటంకం కలిగించకుండా ఈ యొక్క పండగ వాతావరణాన్ని మనమంతా కూడా జరుపుకోవాలి. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని, ఆ రోజును పురస్కరించుకుని ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారుల హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు మహనీయుల చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గోపిడి జితేందర్ రెడ్డి, సుధాకర్, డిపిఆర్ఓ తిరుమల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నైజాం పాలనలో ఉండేదన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం అయిందని, ఆ రోజును అధికారికంగా జరుపుకునేలా ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహిస్తుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా ఈరోజు అంటే 17 సెప్టెంబర్ 1948 అప్పుడు మనం నిజాం కాలం నుంచి మన హైదరాబాదు ఏవైతే అప్పుడు స్టేట్ ఉందో అది అప్పుడు ఇండియాలో ఇంటిగ్రేట్ అయింది. సో మన ఏవైతే మొనార్కీ నుంచి డెమోక్రసీ అంటే ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, ఆనాడు ఎప్పుడైనా ఇది మన హైదరాబాదు రాష్ట్రం అప్పుడు భారతదేశంలో అది మర్జ్ అయింది. కాబట్టి మన కొత్త ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అట్లనే జరుపుకోవాలి, అట్లా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని కార్యాలయంలో మన పట్టణంలో కానీ తర్వాత గ్రామ పంచాయతీలో కానీ అట్లా ప్రతి ఒక్క జిల్లా అధికారుల కార్యంలో కూడా ఈరోజు మన నేషనల్ ఫ్లాగ్ ఈరోజు హైస్ట్ చేయడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్లో అధికారంలో ఉండి కూడా విమోచన దినోత్సవ వాస్తవాన్ని గుర్తించలేకపోయాయని ఎంపీ గోడం నగేష్ ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూజలు చేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆదినాథ్, వేదవ్యాస్, ఆకుల ప్రవీణ్, భీమ్సేన్ రెడ్డి, దయాకర్, దినేష్ మఠోలియా, నగేష్, శ్రీనివాస్, దత్తు, రమేష్ దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించకపోయినా 3 ఏళ్లుగా
పీఎం పిలుపు మేరకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 15 ఆగస్టు 47లో బ్రిటిష్ వారి సామ్రాజ్యం నుంచి విముక్తి పొందిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నైజాం ప్రభుత్వం, రజాకార్ల ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం పై చిలుకు ఇంకా వారి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా దాదాపుగా 567 సంస్థానాలు ఒక్కొక్కటిగా విలీనం చేస్తూ మరి ఈరోజు మన యొక్క తెలంగాణ కూడా 17 సెప్టెంబర్ 1948లో విలీనం కాబడింది. అది పూర్తిగా ఈరోజు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే దేశంలో ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆవేదనను వాళ్ళ యొక్క మరి ఇష్టాలని గుర్తించకుండా ఉన్నటువంటి సందర్భంలో 3 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం అదే మాదిరిగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విమోచన దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భం. నిజాం పాలన నుంచి విముక్తి రోజున విమోచన దినంగా జరుపుతామని అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. నైజాం పరిపాలన నుండి విముక్తి పొందినటువంటి ఈ యొక్క సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని, తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించడంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. బేలా మండల కేంద్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నా, పేకాట, గుట్కా, అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆడశంకర్ ఆరోపించారు. స్థానిక కొమ్రంభీం విగ్రహం వద్ద మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆడశంకర్ మాట్లాడుతూ మండలంలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్న 24 గంటలు బెల్ట్ షాపులలో మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకొని కొందరిపై కేసులు పెట్టి వారిని తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేస్తున్నారన్నారు. కొందరు బడాబాబుల వద్ద డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారన్నారు. కానీ అలాంటి వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేస్తలేరని ఆరోపించారు. ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్న ఎస్ఐపై పోలీస్ ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. సంబంధం ఉందా అని పోలీస్ శాఖకు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అలాగే మళ్ళా కొన్ని ఈ కామ్గార్పూర్ శివారంలో విచ్చలవిడిగా ఇది మన ఉస్కే నడుస్తున్నది. లోకల్ ట్రాక్టర్లను వీళ్ళు పట్టుకోండి బైండ్ ఓవర్ మన పోలీస్ స్టేషన్కి తరలించి రెవెన్యూ శాఖకు అప్పగించి వాళ్ళ దగ్గర వీళ్ళు వసూలు చేస్తున్నాం. మరి అంత పెద్ద పేపర్లు మహారాష్ట్రకు ఎన్నో పోతున్నాయి, ఇక్కడ ఆసియాబాద్కు ఎన్నో రాత్రి వేళ నేను పట్టుకున్న మా దగ్గర వీడియోతో సహా ఉన్నాయి మా దగ్గర. పేకాట మొత్తం మీడియా మిత్రులకు మేము రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మా దగ్గర ఉన్నాయి మొత్తం ఆడియోస్తో సహా ఉన్నాయి. మేము ఇలాగా మాట్లాడడం ఎవరి మీద, ఏ ఆఫీసర్ల మీద, ఎవరు అధికారుల మీద ఇది చేయం. ఎందుకంటే మా దగ్గర ఆవిడేస్ ఉన్నది, ఆ ప్రకారాన్ని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే విచ్చలవిడిగా మాకు అన్యాయంగా చేస్తున్నారని వీళ్ళకు ఎస్పీ గారు తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మేము ఉన్నంత అధికారులకు మేము ఆదివాసుల తరపున మేము కోరుతున్నాం. తాంసీ మండలం కప్పర్ల రామాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన లంబోదరుడి నిమజ్జనానికి గ్రామస్తులు హాజరై శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో పాల్గొనగా పురుషులందరూ సాంప్రదాయ టోపీలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు. కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ సందడి చేయడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఊరేగింపు రథాన్ని అరిటాకులతో అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నిర్వహించిన లడ్డూ వేలంలో గ్రామానికి చెందిన కౌడాల మహేందర్ 60,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆలయ పూజారి విశాల్ వేదాశీర్వచనాలతో లడ్డూను మహేందర్కు అందించారు. ఆ విఘ్ననాథుడి కృప గ్రామస్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
కాంసీ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మి, మండల పరిషత్ కార్యాలయంతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారి హోదాలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో అమ్మ పేరుతో ఓ మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అదేవిధంగా ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ శ్రీకాంత్, సహకార సంఘం కార్యాలయం సిఇఓ కేశవ్తో కలిసి వైస్ చైర్మన్ ధనుంజయ్ మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సుదర్శన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రావ్యవాణి, బండల్ నాగాపూర్లోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ అసుమతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రవీందర్, ఎంపీఓ లింగయ్య, ఆర్ఐ సంతోష్, మండల పరిషత్ సూపరింటెండెంట్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. అటు తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజమోహన్, మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ శేఖర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల అధికారి ప్రమోద్ రెడ్డి, పశు వైద్యశాలలో దూద్రాం రాథోడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ హరీష్, జిల్లా పరిషత్ సెకండరీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు జెండాలను ఎగురవేశారు. జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధీర్ రెడ్డి, ఆర్ఐ రోహిత్ దాస్, నగేష్, రాజ్కుమార్, విస్తరణ అధికారి స్ఫూర్తి తదితరులు పాల్గొన్నారు. అటు తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించడంతో బేలా మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ కుమార్, తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ సిడాం వామన్ రావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ప్రజాపాలన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భీంపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ కోవ హరిదాస్ సిబ్బందితో కలిసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఎస్ ప్రేమ్ కుమార్, ప్రసాద్, హిమేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అతుల్, ఏపీఓ సంగీత, ఈసీ నరేందర్, పంచాయతీ కార్యదర్శి సాయినంద తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఆరోగ్య సిబ్బందితో కలిసి డాక్టర్ నిఖిల్ రాజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. వీడియో తీస్తున్నా. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు జరిగాయని, కానీ దీన్ని వక్రీకరించేలా బీజేపీ ప్రచారం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముడుపు నళిని రెడ్డి, అమీనా, అరుణ్ కుమార్, పట్వజీ, అద్దంతి రమేష్, కుంటాల రాములు, పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం పాలనలో దౌర్జన్యాలు, ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉద్యమించారన్నారు. సిపిఐ చేసిన పోరాటంలో అనేక మంది అమరవీరులయ్యారని, వారి ప్రాణాలను త్యాగం చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలను పంపిణీ చేసిన ఘనత సిపిఐకు ఉందన్నారు. కానీ చరిత్రను వక్రీకరించేలా బీజేపీ యత్నిస్తుందని ఆరోపించారు. సాయుధ పోరాటం గురించి నేటి తరం యువతకు తెలియజేసేలా వారోత్సవాలను నిర్వహించామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు 11 నుంచి 17 వరకు జరుపుకుంటా ఉన్నాం. నేడు ముగింపు జరుపుకుంటున్నాం.
గ్రామాల్లో కానీ పోరాట చేసిన చరిత్ర గల గ్రామాల్లో మన వారి రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కేంద్రాల్లో అక్కడ స్తూపాలు అమరవీరులు ఎక్కడ స్వతంత్ర సమయంలో అక్కడ నివాళులు అర్పించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ ముగింపు జరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం కన్నా ముందు మన కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టింది. ఆనాటి నుండి స్వతంత్రం కొరకు పోరాడింది. ఆ తర్వాత 1925 నుండి మధ్యలో పార్టీ బ్యాన్ పెట్టడం జరిగింది. రాను తరచూ ఆఖరకు 1941లో ఆదిలాబాద్లో రామకిషన్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిపిఐ పార్టీ ఏర్పడింది. ఆనాటి నుండి నేటి వరకు సిపిఐ పోరాటాలు కొనసాగుతాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీఓ శేఖర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలలో భాగంగా అమ్మ పేరు మీద చెట్టు నాటడం కార్యక్రమాన్ని తెలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో కలిసి మానవహారం చేపట్టారు. స్వచ్ఛతా పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాల్టి నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలను గ్రామ పంచాయతీల్లో చేపడుతున్నట్లు తెలిపారు. మాకీ నాంపే ఏక్ పేడు నాటడం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, పశువైద్యులు దూద్రాం రాథోడ్, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రమేష్, ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు, ఎంపీఓ సుధీర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గణేష్ మహారాజ్కి సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికిన భక్తజనం. ఉత్సాహంగా ఊరేగింపు వేడుకలు. రాజకీయ దురుద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్న జోగు రామన్న. రాచరిక పాలన నుంచి విముక్తి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.